వ్యాప్తంగా గురుకుల పాఠశాలలో చదువుతున్న గిరిజన పిల్లలు అంటే ఎందుకు చులకన అంటూ ప్రభుత్వాన్ని గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ సూటిగా ప్రశ్నించారు. గురువారం విజయవాడలో చౌక్నందు గురుకుల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు భారీ ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు పలికారు. గిరిజన పిల్లల భవిష్యత్తు, వారు పడుతున్న అవస్థల గురించి మీడియా ద్వారా వెల్లడించారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 191 పాఠశాల కళాశాలల్లో 1659 ఉపాధ్యాయులు ఉన్నారని, అలాగే గురుకులంలలో లక్షలాది మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు మండిపడ్డారు. గిరిజన ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 191 పాఠశాల కళాశాలల్లో 1659 ఉపాధ్యాయులు ఉన్నారని, అలాగే గురుకులంలలో లక్షలాది మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వారు మండిపడ్డారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు శాంతియుతంగా ధర్నా చేపడుతుంటే బడిలో ఉన్న పిల్లలు పాఠాలు చెప్పేవారు లేక పనులు మానేసుకొని ఇళ్లకు వెళ్లి కూలి పనులు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యాబోధన అందించాల్సిన ఉపాధ్యాయులే రోడ్డుకెక్కి తమ కడుపు కోత కోసం ప్రభుత్వాన్ని నిలదీసేందుకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయాల్లోని అవుట్సోర్సింగ్ టీచర్లపై కూటమి సర్కార్ మొండి వైఖరి